ఈ స్ట్రెస్ ఉండడం వల్ల ఏంటంటే ఎంత మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నా కూడా అది మన గోల్ ని రీచ్ అవ్వకుండా వెనక గుంజుతా ఉంటది అనమాట. ఎందుకు అంటే దాని వల్ల కూడా మన ఇమ్యూనిటీ తగ్గుముఖం పడుతుంది. సో ఈ స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ కావాలంటే కూడా మనకి చాలా మంచి టిప్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. నేచర్ హెస్ గివెన్ us ఎవ్రీథింగ్. ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ అనమాట. ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనకు అన్ని తెలుసు. యూట్యూబ్ లో అమేజింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. నీ నాట్ గో స్పెండ్ అమౌంట్ అండ్ అటెండ్ క్లాసెస్. మనకి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యూట్యూబ్. మెడిటేషన్ చేయొచ్చు, లాంగ్ బ్రీత్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, రైట్, అది చెయ్యొచ్చు. అండ్ ఆల్సో నేచర్ లో ఎక్కువగా స్పెండ్ చేయొచ్చు. మీకు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గడ్డిలో మన పాదాలు చెప్పులు వేసుకోకుండా బేర్ ఫుట్ లో ఎప్పుడైతే నడుస్తామో చాలా మంచిది. ఇవన్నీ స్ట్రెస్ రిలీఫ్స్ అనమాట, స్ట్రెస్ నుంచి రిలీవ్ చేయడానికి. సో ఇవన్నీ మనకు తెలుసు కదా ఇన్ఫర్మేషన్. సో